ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలి అంటే FBI. ప్రపంచంలోనే టాప్లో ఉండే భద్రతా సంస్థ ఇది. కానీ ఇంతటి సంస్థను బురిడి కొట్టించాడు ఓ ఇరానీ గూఢచారి. ట్రంప్ హయాంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను ఎలిమినేట్ చేయటమే లక్ష్యంగా FBI కళ్ళుగప్పి అమెరికాలో అడుగుపెట్టాడు. ఆలస్యంగా అసలు విషయం తెలుసుకున్న FBI ఆ ఏజెంట్ వేట మొదలుపెట్టింది. ఇంతకు ఇరాన్ సీక్రెట్ ఏజెంట్ అమెరికా వరకు ఎలా వెళ్ళాడు? అతడు టార్గెట్ చేసిన ఆ ఇద్దరు మాజీ అధికారులెవరు? ఆ గూఢచారిని గుర్తించడంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎక్కడ ఫెయిల్ అయింది? లెట్స్ వాచ్. అమెరికా టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అతిపెద్ద సవాల్. అగ్రరాజ్యంలో మకాం వేసిన ఇరాన్ సీక్రెట్ ఏజెంట్ ఫర్హానీ టార్గెట్ చేసిన ఆ ఇద్దరు మాజీ అధికారులు ఎవరు? FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సంస్థ అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద భద్రతా సంస్థ. అగ్రరాజ్యంలో చెమ చిట్టుకుమన్నా ఇట్టే పసిగట్టే కెపాసిటీ. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దానికి సంబంధించిన నివేదిక నిమిషాల్లో సిద్ధం చేసే స్థాయి. ఎంత పెద్ద కేసైనా FBI అధికారులు యాక్షన్లోకి దిగారంటే క్రిమినల్ ఖేల్ ఖతం కావాల్సిందే. అంతటి సత్తా ఉండే అమెరికన్ టాప్ ఏజెన్సీని ఒకే ఒక గూఢచారి బురిడి కొట్టించాడు. అందుకే ఈ వార్త వరల్డ్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూ అవుతోంది. ఎవరా గూఢచారి? ఎందుకు అమెరికా వరకు వెళ్లాడు? అగ్రరాజ్యంలో అతడు ఏం చేయబోతున్నాడు వంటి ప్రశ్నలు ప్రపంచం మొత్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఆ సీక్రెట్ ఏజెంట్ గురించి FBIకి ఓ క్లారిటీ వచ్చింది. మాజిద్ దస్తజానీ ఫర్హానీ, ఇరానీ ఏజెంట్ గా అమెరికా చెబుతున్న వ్యక్తి ఇతడే. ఇతడు FBI కళ్లుగప్పి అమెరికాలో అడుగుపెట్టడమే కాకుండా కొందరు కిరాయి హంతకులను ఏర్పాటు చేసుకున్నట్టు FBI చెబుతోంది. ధారాళంగా స్పానిష్ మాట్లాడే ఫర్హానీ గురించి మియామిలోని FBI ఆఫీస్ సమాచారం సేకరించడం మొదలుపెట్టింది. అతడు తరచూ ఇరాన్, వెనిజులా మధ్య ప్రయాణించినట్టు గుర్తించింది. టెహ్రాన్ పాలకులకు అతడితో సన్నిహిత సంబంధాలున్నట్టు పేర్కొంది. ఇరాన్ టార్గెట్ చేసుకున్న వ్యక్తులపై దాడులకు పాల్పడతాడన్న పేరు ఫర్హానీకి ఉంది. డిసెంబర్లోనే అతడిపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆంక్షలు కూడా విధించింది. ఇక ఫర్హానీ టార్గెట్ చేసిన అమెరికా మాజీ అధికారుల విషయానికొస్తే, ట్రంప్ ప్రభుత్వ హయాంలో నిఘా సంస్థ CIA డైరెక్టర్ గా పనిచేసిన మైక్ పాంపియో, ట్రంప్ తరఫున టెహ్రాన్ దూతగా పనిచేసిన బ్రయాన్ హుక్ ఎలిమినేషనే లక్ష్యంగా అతడు అమెరికాలో అడుగుపెట్టినట్టు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రకటించారు. కానీ ఆ ఇద్దరితో ఇరాన్ కు శత్రుత్వం ఏంటి? మైక్ పాంపియో, బ్రయాన్ హుక్ మాత్రమే కాదు, ఇరాన్ ప్రధాన శత్రువు మరొకరు కూడా ఉన్నారు. అతడే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎప్పటికైనా ఈ ముగ్గురిని ఎలిమినేట్ చేసి తీరుతామని సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఇరాన్ శపథం చేసింది. అందులో భాగంగానే ఏకంగా ట్రంప్ ను అంతం చేసేందుకు ఓ మిసైల్ ని అభివృద్ధి చేసింది ఇరాన్. ఇక్కడ కనిపిస్తున్న మోస్ట్ డెడ్లీ మిసైలే ట్రంప్ కోసం ఇరాన్ సిద్ధం చేసిన మిసైల్. ఇది 1650 కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్రూయిజ్ మిసైల్. దీని గురించి స్వయంగా ప్రకటించిన ఇరాన్ టాప్ కమాండర్ ఆమీర్ అలీ హాజీ జదేహ్, ఇరాన్ మిలిటరీ కమాండర్ కాసిం సులేమానీని చంపినందుకు ప్రతీకారంగా డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చడానికే ఈ మిసైల్ ని వినియోగిస్తామని సంచలన ప్రకటన చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్ చేసిన ఈ ప్రకటన పెద్ద దుమారమే రేపింది. అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడిని చంపుతామని హెచ్చరించడానికి కారణం ఏమై ఉంటుందో అన్న చర్చ జరిగింది. దానికి సమాధానమేంటో తెలుసా? కాసిం సులేమానీ, ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ జనరల్. 2020లో అగ్రరాజ్యం అమెరికా కాసిం సులేమానీని ఎలిమినేట్ చేసింది. అది కూడా పక్కా ప్లాన్ ప్రకారం బాగ్దాద్ లో తన అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్ తో గుర్తుపట్టలేని విధంగా చంపేసింది. ఇక్కడే అమెరికా, ఇరాన్ మధ్య అప్పటికే దెబ్బతిన్న సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ పై రివెంజ్ ప్లాన్ చేసింది ఇరాన్. ఎప్పటికైనా డొనాల్డ్ ట్రంప్ అంతం తమ చేతుల్లోనే అని శపథం కూడా చేసింది. అయితే ఈ హెచ్చరికల్ని టెంపరీ ట్రంప్ అంతగా పట్టించుకోలేదు. కట్ చేస్తే గత ఏడాది ట్రంప్ ఎలిమినేషన్ కోసం ఏకంగా మిసైల్ ను అభివృద్ధి చేసి ప్రపంచానికి పరిచయం చేసింది. అక్కడితో ఆగకుండా ఇరాన్ తన టాప్ గూఢచారిని అగ్రరాజ్యానికే పంపి సులేమానీ ఎలిమినేషన్ లో కీలక పాత్ర పోషించిన CIA అప్పటి డైరెక్టర్ మైక్ పాంపియో, ట్రంప్ తరఫున టెహ్రాన్ దూతగా పనిచేసిన బ్రయాన్ హుక్ ల ఎలిమినేషన్ బాధ్యతలు అప్పగించింది. నిజానికి 2020లో ట్రంప్ సర్కార్ కాసిం సులేమానీని అంతం చేయడానికి చాలా పెద్ద రీజనే ఉంది. సులేమానీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్ ఫోర్స్ కు జనరల్ గా వ్యవహరించారు. సులేమానీ నేతృత్వం వహిస్తున్న ఖుద్స్ ఫోర్స్ ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియా ముస్లింలకు అనుకూలంగా కార్యకలాపాలు సాగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా లెబనాన్లో హిజ్బుల్లా పక్షాలకు బలమైన అండ. దీని అండతోనే హిజ్బుల్లా లెబనాన్లో పాలన చేసింది. ఇక ఇరాక్ లో కూడా కుర్దులు, షియాలకు అనుకూలంగా ఈ దళం పనిచేస్తుంది. ఈ కార్యకలాపాలు, వ్యూహాలు, దాడులు, ప్రతిదాడులు మొత్తం కాసిం కనుసన్నల్లోనే జరిగేవి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతల సమయంలో సులేమానీ నేరుగా అగ్రరాజ్యంపై బెదిరింపులకు దిగారు. మిస్టర్ ట్రంప్, ఓ జూదగాడా, మేము నీకు చాలా దగ్గరగా ఉన్నాం.
ఆ ప్రదేశం నీ ఊహకు కూడా అందదు. నువ్వు యుద్ధం మొదలు పెడితే మేం ముగిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాతే సులేమానీ ఎలిమినేషన్ జరిగింది. అప్పటి నుంచి ఖాసిం హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక మాజిద్ దస్తజానీ ఫర్హానీ విషయానికొస్తే అమెరికాలోకి రహస్యంగా అడుగుపెట్టడమే కాదు, తన టార్గెట్స్ కదలికల్ని గుర్తించేందుకు వీలుగా ప్రార్థనా మందిరాలు, వ్యాపారాలు, ఇతర కార్యాలయాల వద్ద నిఘా ఏర్పాటు చేసినట్టు FBI అధికారులు గుర్తించారు. అతడు ఇరాన్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ కోసం పనిచేస్తున్నట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. మరోవైపు మైక్ పాంపియోను ఇరాన్ టార్గెట్ చేసిన నేపథ్యంలో అమెరికా సర్కార్ అతడికి 24 గంటల పాటు రక్షణ కల్పిస్తోంది. ట్రంప్ ప్రభుత్వ హయాంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ ని కూడా హత్య చేసేందుకు 2022లో ఇరాన్ ప్రయత్నాలు చేసింది. దీనికి కౌంటర్ గా టెహ్రాన్ కి చెందిన IRGC కీలక అధికారులపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఫర్హానీ వేటలో FBI విజయం సాధించకపోతే మైక్ పాంపియో, బ్రయాన్ హుక్ ప్రాణాలకే కాదు, మరోసారి అమెరికాకు అధ్యక్షుడు కావాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలు రిస్కులో ఉన్నట్టే.